అందరికీ నమస్తే అండి. 2026వ సంవత్సరంలో జరిగేటువంటి గ్రహ సంచారముల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎలాంటి విషయాల్లో ఏ రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతుందో మనం చూస్తే కనుక ముందుగా ప్రధానంగా గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గురుగ్రహ సంచారము అనేటువంటిది ఈ 2025 డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ట్రాన్సిట్ అయ్యి మళ్ళా 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేయడం జరుగుతోంది. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా గురుగ్రహ సంచారము మళ్ళా తిరిగి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే మళ్ళా అక్టోబర్ 31 సాయంత్రం దగ్గర నుంచి సుమారుగా నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి ఇంకా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుగ్రహ సంచారము సింహరాశిలో జరగడం జరుగుతుంది. అంటే గురుగ్రహ సంచారము మిథున కర్కాటక సింహరాశిలో 2026వ సంవత్సరంలో సంచారం అనేటువంటి జరుగుతోంది. అయితే శనిగ్రహ సంచారము మీనరాశిలోనే జరుగుతూ ఉండడం జరుగుతోంది. రాహు అనేటువంటి ఆయన మనం తీసుకుంటే రాహు కేతులు ఇద్దరూ కూడా నవంబర్ 25వ తారీఖు వరకు కూడా యథాస్థానంలోనే రాహు కుంభరాశిలోనే, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటూ ఉన్నారు. నవంబర్ 25వ తారీఖున రాహు అనేటువంటి ఆయన మకర రాశిలోకి రావడం, కేతు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం జరుగుతోంది. వృశ్చిక రాశి వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అసలు వీళ్ళకి ఎలా ఉండబోతోంది మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారము 8, 9, 10 స్థానాల్లో సంచారం జరుగుతుందండి. అష్టమ భాగ్య దశమ స్థానాల్లో సంచారం జరుగుతోందో 2026 ప్రారంభం దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన అష్టమంలో మీకు ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి అంటే చిన్న చిన్న అవమానములు అనేటువంటివి, ఆటంకములు అనేటువంటివి, వృత్తి ఏ పని చేస్తున్నా దాంట్లో కొంచెం చికాకులు అనేటువంటివి, లేకపోతే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ, ఒడిదుడుకులు రావడం కానీ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ ఒత్తిడి పెరగడం, వృధా ప్రయాణాలు, కష్టపడతారు తిరుగుతారు తప్ప అందులో ఎక్కడా కూడా కలిసి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. వ్యాపారంలో నష్టములు అనేటువంటివి చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. జూన్ వరకు, జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా చాలా బాగుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటి, గురుడు అనేటువంటి ఆయన భాగ్యస్థానంలోకి వెళ్తారు. ఇక్కడ ఏంటి అంటే ధన, వస్తు, ఉద్యోగ లాభాలన్నీ కలుగుతాయి. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం రావడం, వివాహ ప్రయత్నం చేస్తే వివాహం అవ్వడం, సంతాన ప్రయత్నం చేస్తే సంతానం అనేటువంటిది మంచి శుభవార్త వినడం జరుగుతుంది. ఏదైనా వస్తువులు, ఆభరణాలు, డబ్బు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. మంచి ఆరోగ్యం అండి, అప్పటిదాకా ఇబ్బందులు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఖచ్చితంగా మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఆ టైంలో ఉంటాయి. సంతాన విషయంలో శుభవార్తలు, మీ ఇంట్లో ఎవరైనా సంతానం, మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ బాగా రాణించడం, అది మీరు చూడడం చాలా సంతోషపడడం, ఇలాంటి వార్తలు కూడా ఆ టైంలో మంచి విషయాలు అనేటువంటివి కనబడతాయి. విదేశీ యోగాలు, ఎవరైనా ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, ఫారెన్లో ఉంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా 100% ఆ టైంలో ఏదైతే జూన్ నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఖచ్చితంగా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అలా తిరిగి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురుడు అనేటువంటి ఆయన దశమ స్థానంలోకి 10th హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ వృశ్చిక రాశికి ఏదో ఈ సంవత్సరంలో ఒక 4 మాసాలు ఏదో వచ్చినట్టుగా గురుబలం వచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. సో బలంగా మీరు ప్రయత్నం చేయాలి. అక్టోబర్ 31 తర్వాత దశమంలోకి గురుడు వచ్చిన తర్వాత ఉద్యోగంలో మళ్ళీ చికాకులు స్టార్ట్ అవుతాయి, డబ్బు ఖర్చు అవడం స్టార్ట్ అవుతుంది, కుటుంబంలో ఒత్తిడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని చెప్పచ్చు. ఎందుకంటే గురుడికి 1, 5, 7, 9 దృష్టులు అనేటువంటివి ఉంటాయండి. దీనివల్ల ఆయా దృష్టి వీక్షణలు బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా జూన్ నుంచి అక్టోబర్ 31 దాకా అయితే చాలా బాగుంటుంది. మిగతా మంత్స్ అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురుబలం పెంచుకోవడం కోసం ట్రై చేయండి. ఇంట్లో స్ఫటిక శివలింగం కానీ, స్ఫటిక గణపతిని కానీ పెట్టుకొని ప్రతిరోజు అభిషేకం చేయడం, గోసేవ ఎక్కువగా చేయడం, గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వడం, గురుడికి సంబంధించినటువంటి జపాలు కానీ హోమం కానీ చేయడం కానీ, మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం పంచామృతాలతో చేయడం కానీ, ఏదైనా అనేక వందల రకాల రెమెడీస్ అనేటువంటివి ఉన్నాయి. ఏదైనా చేయొచ్చు, తప్పకుండా చేయండి. గురుబలం పెరుగుతుంది. గురుబలం లేనప్పుడు ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టండి, కష్టపడండి, తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోండి. లేకపోతే కొంచెం ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మేజర్లీ శని అనేటువంటి ప్లానెట్ మనం చూస్తే కనుక ఆయన పంచమ స్థానంలో సంచారం జరుగుతోంది. దీనివల్ల విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ సంవత్సరంలో మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇంట్లో తల్లి కానీ, భార్య కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ,
మీరు పనిచేసే చోట ఎవరైనా లేడీ బాస్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళతో కొంచెం సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ మీద ఏదైనా ఎలిగేషన్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా రిలేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ వస్తాయి. చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటి పనుల్లో రావడం, ధన నష్టం జరిగే అవకాశాలు శని పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు కనబడుతుంది అని చెప్పొచ్చు. రాహు కేతులు మనం గమనిస్తే కనుక నవంబర్ 25వ తారీఖు తర్వాత నుంచి రాహు అనేటువంటి ఆయన మీకు 3వ స్థానంలో అనుకూలిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, మేజర్లీ మీకు ఏదైతే పనిలో మీరు ప్రయత్నం చేస్తారో, ఎంత ప్రయత్నం చేస్తే అంత ఫలితాన్ని ఇవ్వడానికి రాహు అనేటువంటి ఆయన మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. సంవత్సరం చివరిలో మీకు రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారండి. నవంబర్ 25వ తారీఖు వరకు దశమంలో కేతు అనుకూలిస్తున్నారు. అంటే ఎంత లేదన్నా, ఎన్ని కష్టాలున్నా ప్రయత్నం చేయడం మానకుండా ఖచ్చితంగా ప్రయత్న బలాన్ని ఎక్కడా లోపం లేకుండా చేసేటువంటి అవకాశాలు ఈ కేతు వలనే మీకు నవంబర్ 25 వరకు ఉంటాయి. సో రాహు కేతులు సరి సమానంగా ఒకళ్ళు ఒక చోట, ఇంకొకళ్ళు ఇంకొక చోట యోగిస్తున్నారు, పర్వాలేదు. అయితే మేజర్లీ ఈ 2026వ సంవత్సరంలో బాగా యోగించేటువంటి మాసాలు ఏంటో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. రవి అనేటువంటి ఆయన ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17వ తారీఖు దాకా దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల రవి యోగిస్తూ ఉన్నారండి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈవెన్ గురుడు యోగించినప్పటికీ కూడా రవి యోగించినప్పుడు కొంచెం శుభవార్తలు వింటారండి. సో ఖచ్చితంగా ఆ టైంలో బాగుంటుంది, ప్రమోషన్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది, ఆరోగ్య ఇబ్బందులు తగ్గుతాయి, మంచి పదవీ యోగం అనేటువంటిది పడుతుంది అని చెప్పొచ్చు. మళ్ళా 2026 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 17 దాకా ఇదే యోగం మీకు ఉంటుంది స్టార్టింగ్లోనే. ఈ టైంలో కూడా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఏదో ఒక పని సక్సెస్ అవ్వడం, దానివల్ల మీరు ఖచ్చితంగా మంచి శుభవార్త వినడం తప్పకుండా ఈ టైంలో మీరు చూస్తారు. ఏప్రిల్ 17 దగ్గర నుంచి మే 17 దాకా 6వ స్థానంలో రవి యోగించడం వల్ల మీకు రవి బలము అనేటువంటిది బాగుంది, రాజయోగం పడుతుంది. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, రుణబాధల నుంచి బయటికి రావడం కానీ, లేకపోతే అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం కానీ ఈ టైంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పొచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి 2026 ఇవ్వబోతోంది. గురుబలం అనేటువంటిది ముఖ్యంగా పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. పర్సనల్ చార్ట్లో గురుబలం అనేటువంటిది బాగాలేకపోతే తొందరగా రెమెడీస్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ అక్కడ గురుబలం బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతినిత్యము స్ఫటిక శివలింగానికి ఆరాధన చేస్తే సరిపోతుంది. గోసేవ లాంటివి అనేక రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రెమెడీ తప్పకుండా ఆచరించండి. మరిన్ని శుభ ఫలితాలు దీనివల్ల తప్పకుండా చూస్తారు. చూశారు కదండి 2026వ సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ రాశి వాళ్ళకి బాగలేదని, ఈ రాశి వాళ్ళకి బాగుందని మాత్రం మనం గోచార రీత్యా చెబుతూ ఉన్నామండి. పర్సనల్ చార్ట్లో చాలామంది ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, సంతాన విషయంలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా, లేకపోతే ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా, లేకపోతే ఏ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక పర్సనల్ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఉంటాను. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.